కృష్ణ విషయంలో వెన్నెల ఒక్కసారిగా తన ప్రేమను బయటపెట్టేసింది నలుగురిలో. కృష్ణకి శోభన్ వల్ల ఒక చిన్న దెబ్బ తగిలి తలకి రక్తం రావడంతో వెన్నెల తట్టుకోలేక కృష్ణ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చీరని చింపి మరీ తలకి రక్తం కారనివ్వకుండా కట్టి, నీకేమైనా బుద్ధుందా, చూసుకోవాల్సిన పని లేదా, చేసే పని మీద శ్రద్ధ ఏమీ లేవా, చూడు ఎంత రక్తం పోయిందో అంటూ మాట్లాడడంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి వైష్ణవి ఇలా మాట్లాడుతోంది అని. పెళ్లి చేసుకోవాల్సిన వాడిని అంతలా తిడుతుంది ఏంటి, ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు అన్నట్టు కృష్ణ మీద అంత ప్రేమ చూపిస్తుంది. శోభన్ని కనీసం పట్టించుకోవడం లేదే అన్నట్టుగా అన్నన్ని మాటలు మాట్లాడుతుంది అనమాట శోభన్ని. కానీ శోభన్ ఏంటి, వైష్ణవ్ అంటే విపరీతమైన ప్రేమ కావడం వల్ల తనని అర్థం చేసుకుంటాడు. కృష్ణని ముందు ప్రేమించింది కదా, ఆ ప్రేమ అలానే ఉన్నట్టుందిలే, దాన్ని ఏం అనకండి అన్నట్టు చెప్తాడు. అయితే వెన్నెల ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణకి అర్థమైపోయింది, వెన్నెల నాకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేక ఉంది, అసలు ఈ అమ్మాయి ఏంటి, అసలు ఎందుకు ఇలా జరిగింది అని అయితే బాధపడుతూ ఇక వెన్నెల చీర మార్చుకురాపో అని వరలక్ష్మి చెప్పడంతో ఇంకా లోపలికి వెళ్ళి గదిలో కూర్చొని అంటే కృష్ణ వెళ్ళి మాట్లాడతాడు. తనకు జరిగిన స్టోరీని ఒక స్టోరీ లాగా చెప్పి, ఇలా కేసు ఒకటి వచ్చింది మన స్టేషన్కి, ఆత్మహత్య చేసుకోవాలనుకుని దానికి నువ్వే సొల్యూషన్ ఇస్తావో చెప్పు అని రీతి చెప్పడంతో ఏం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతుంది. అప్పుడే వెన్నెలకు కూడా అర్థమవుతుంది కృష్ణకు కూడా నిజం తెలిసిపోయిందా అని. అయితే కరెక్ట్గా ఎంగేజ్మెంట్ అప్పుడు చేతిలో ఉంగరం వేసేటప్పుడు వెన్నెల చేతికి శోభన్ ఉంగరం తొడుగుతున్నప్పుడు వెన్నెల చేయి వెనక్కి లాగేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు, ఇదేంటి ఇంట్లాంటి ట్విస్ట్ ఇచ్చింది, వైష్ణవి ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అంటే, నేను కరెక్టే చేస్తున్నాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. శోభన్కి ఏమీ అర్థం కాదు, ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుందామని చెప్పింది వైష్ణవియే కదా, సడన్గా ఇష్టం లేనట్టు ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి అని. అంతా చేసింది నిజమైన వైష్ణవి, కానీ వెన్నెల అడ్డు తొలగించుకొని ఇదంతా చేసింది. ఆ విషయం శోభన్కి తెలియదు కదా. వరలక్ష్మి ఇంకా తిడుతుంది, ఏం చేస్తున్నావు అర్థమవుతుందని కోపం అయిపోతుంది. అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోయి బయట అయితే కూర్చుంటుంది వెన్నెల. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, నువ్వు నేను ఇక నీ జీవితంలో నేను, నా జీవితంలో నువ్వు ఉండాలనుకున్నాం కానీ మరి ఇలా ఎందుకు చేసావని చెప్పగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. వైష్ణవి గురించి తెలిసి తనంతట తానే మొత్తం నిజాన్ని అయితే అందరి ముందు బయట పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందనమాట.